అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసలను తరిమేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు విదేశీ విద్యార్థుల టార్గెట్ గా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే విదేశీ విద్యార్థుల వీసాలు, గ్రీన్ కార్డుల జారీని కఠినతరం చేశారు. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలోనే ఉంటూ ఉద్యోగాలు వెతుక్కునే వారికి షాక్ తగలబోతుంది. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులపై వీసా సమస్యలు మళ్లీ తెరపైకొచ్చాయి. అమెరికాలో విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఐచ్ఛిక ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ లో ట్రంప్ సర్కార్ కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలతో వందల మంది అంతర్జాతీయ విద్యార్థుల చదువు సందిగ్ధంలో పడింది. వారిలో సగం మంది భారతీయులే ఉండడం విశేషం. దీనితో విద్యార్థులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత భారతీయులతో పాటు విదేశీ విద్యార్థులని బలవంతంగా అక్కడి నుండి పంపేందుకు వీలుగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పుడు వీరంతా ఓపీటీ రద్దు చేస్తే ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు తిరిగి రాణిస్తారో లేదో అన్న భయాలతో వేసవి సెలవుల ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. పరిస్థితులు చక్కబడే వరకు వీరిని అమెరికాలోనే ఉండాలని కార్నెల్, కొలంబియా, యోల్ యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు సూచిస్తున్నాయి.